దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, డిసెంబర్ 25వ తారీఖు నుండి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు మొత్తం 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు. ఈ 40వ రోజున మోషే చట్ట ప్రకారము ప్రతి తొలిచూలు మగబిడ్డని దేవునికి అర్పించాలి. ఈ సమర్పించినటువంటి పండగ రోజున మనము 3 విషయాలను ధ్యానం చేసుకోవాలి. ఒకటి, బాలయేసు దేవాలయములో కానుకగా సమర్పించటం. రెండవది, యూదుల ఆచారం ప్రకారము ప్రతి స్త్రీ శుద్ధి గావించబడాలి. మూడవది, అర్పించిన బిడ్డలను వెలనిచ్చి విడిపించుకోవాలి. ఈ 3. మొదటిది, బాలయేసును దేవాలయములో కానుకగా సమర్పించటం. రెండవది, యూదుల ఆచారం ప్రకారం ప్రతి స్త్రీ శుద్ధి గావించబడాలి. మూడవది, అర్పించిన బిడ్డలను కానుకలిచ్చి తిరిగి తీసుకోవాలి. ఈ విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది, బైబిల్ గ్రంథం చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభు ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఇది ఎక్కడ ఉంది అంటే నిర్గమాకాండములో 12వ అధ్యాయంలో 13వ అధ్యాయము 1-2 వచనాలు. 13:1-2 వచనాలు. ప్రభు మోషేతో, ఇజ్రాయేలీలలో పుట్టిన ప్రతి తొలిచూలు పిల్లలు సంతతినెల్లా నాకు అంకితము చెయ్యము. మానవ సంతతి అయినను పశు సంతతి అయిననేమియు మొదట పుట్టినది నాదే అగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేలీల సంతతిలో మొట్టమొదట పుట్టింది ఎవరిదట? దేవుడిదే. సో మరియమ్మ గారికి పుట్టిన మొట్టమొదటి బిడ్డ ఎవరు? యేసు ప్రభువారు. తండ్రి దేవునికి మొట్టమొదటి బిడ్డ ఎవరు? యేసు ప్రభువారు. ఈ యేసు ప్రభువారిని దేవాలయములో కానుకగా అర్పించారు. ఎందుకు అర్పించారు? ఎందుకు అర్పించాడంటే 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటి అంటే ధర్మశాస్త్రానికి లోబడటం. రెండవ కారణం ఏంటంటే ప్రవచనాలు నెరవేర్చటం కోసం. మూడో కారణం ఏంటంటే విశ్వాసముతో నిరీక్షించే వారికి వారి విశ్వాసాన్ని బలపరచటం కోసం. మొదటిది ఏంటిది? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం కోసం. ఏంటి ధర్మశాస్త్రం అంటే మొదటిది, ప్రతి తొలిచూలు మగబిడ్డని ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. ప్రతి తొలిచూలు మగబిడ్డ ఎవరి బిడ్డ? అది నాదే అంటున్నాడు దేవుడు, అది మీది కాదు. ప్రతి ఇజ్రాయేలీలలో పుట్టిన ప్రతి తొలిచూలుది దేవునిది కాబట్టి అది మన దగ్గర ఉంచుకోకూడదు కాబట్టి అది దేవుడికే ఇవ్వాలి. అందుకే అన్నాడు మరియమాత దేవునికి ఇచ్చారు. అంటే ధర్మశాస్త్రానికి లోబడ్డారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే అన్నాకి ఎల్కానాకి మొట్టమొదటి పుట్టిన బిడ్డ సమూవేలు దేవునికి అర్పించింది. జకరియాకి ఎలిజబెత్తమ్మకు మొట్టమొదటి పుట్టిన బిడ్డ బప్తిస్మా యోహాను దేవునికి సమర్పించారు. అబ్రహాముకు సారాకు మొట్టమొదటి పుట్టిన బిడ్డ ఈసాకు దేవునికి బలిగా అర్పించారు. అలాగే ప్రతి తొలిచూలుది దేవునిదే, అది పశువుదైనా. అందుకే ఆ ధర్మశాస్త్రానికి లోబడ్డ మరియ తల్లి దేవునికి
తన ప్రథమ బిడ్డని దేవునికి అర్పించింది. ప్రథమ బిడ్డనే ఎందుకు? ప్రథమ బిడ్డనే ఎందుకు అనంటే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి విడిపించబడటం కోసం, దేవుడు, వినండి జాగ్రత్తగా, ఐగుప్తు దేశములో ఉన్న ప్రథమ బిడ్డలందరినీ చంపేశారు. నేను మరలా చూతా, ఐగుప్తు దేశములో ఇజ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారిని ఐగుప్తు దేశము నుండి విడిపించుకొని రావటానికి దేవుడు ఐగుప్తు దేశముల ఇళ్ళకి వెళ్ళి ఆ ఇళ్లలో ఉన్న మొట్టమొదటి బిడ్డలందరినీ చంపేశారు. ఆ మొట్టమొదటి బిడ్డలు చనిపోవటం వల్ల ఇజ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? రక్షణ అనేది వచ్చింది. ఈ రోజున మన ప్రథమ ఫలాలు, ప్రథమ బిడ్డలు, ప్రథమ కానుకలు దేవునికి అర్పించుట వలన వాటిని దేవుడు తన రక్షణ కార్యానికి ఉపయోగించుకుంటారు. సమూవేలును దేవుడు ఏంగా దీవించాడు? ప్రవక్తనగా దీవించాడు. బప్తిస్మా యోహాను దేవుడు ఎలా దీవించాడు? యేసు ప్రభువుని రాకడని సిద్ధం చేసే వ్యక్తిగా దీవించాడు. అలాగా మరి ప్రథమ బిడ్డలను దేవుడికి ఇస్తున్నప్పుడు దేవుడే తన పరిచర్యలో బహు గొప్పగా వాడుకుంటాడు. అందుకే ఆనాడు మరియమ్మ గారు తన ప్రథమ బిడ్డను ఇచ్చారు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, ప్రవచనాలు నెరవేర్చటం కోసం. ఈ ప్రవచనాలు నెరవేర్చి మీకు అర్థం కావాలంటే మలాకి గ్రంథంలోకి వెళితే అక్కడ ప్రవచనాలు ఉంటాయి. మలాకి ప్రవక్త ప్రవచిస్తాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, చూడండి చక్కగా ఉన్నాయి. సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లా బదులు చెప్పుచున్నారు. ఏమని చెబుతున్నారు? నా మార్గము సిద్ధము చేయుటకు నాకు ముందుగా నా దూతని. ఎవరిక్కడ నా దూత అంటే? బప్తిస్మా యోహాను గారు. ఇప్పుడు చూద్దాం. అప్పుడు మీరు ఎదురు చూచుచున్న ప్రభు దిడీలున అంటే సడన్గా దేవాలయములోకి వచ్చును. మీరు చూడగోడుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. ఇదేంటిది? ప్రవచనం. ఎవరు ప్రవచించారు? దేవుడు మాలాకి ప్రవక్త ద్వారా ప్రవచించారు. దేవుడు దేవాలయమున దిడీలున వచ్చును. మరి యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. ఎవరు తీసుకెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు? మరియ యోసేపులు ఎవరికి ఇచ్చారు? సిమియోను ప్రవక్త చేతులలో పెట్టారు. ప్రవచనం నెరవేరిందా లేరా? నీ దేవుడు నీ దేవాలయములోనికి వస్తారు. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి వస్తాడు. ఆయన మిమ్మల్ని ఓదారుస్తాడు. హల్లెలూయా. తర్వాత వచనం మనం చదివినట్లయితే, 5వ వచనం చదివినట్లయితే, సర్వశక్తిమంతుడైన ప్రభువు 3వ వచనం చదివితే అప్పుడు అర్థమైంది. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయువాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారు అతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాక్యములో ఏమని ఉన్నదంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వెండి బంగారాలను పుటము వేసి ఏ విధంగా అయితే వెండి బంగారాలను శుద్ధి చేస్తారో ఆయన వస్తాడు మనల్ని శుద్ధి. ప్రవచనం. మాలాకి ప్రవక్త ఏం చెబుతున్నాడు? ప్రవచనం చదువుకుందామా? ప్రవచనం. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయువాని వలె వచ్చి తీర్పు చెప్పును. వెండిని శుద్ధి చేసేవాళ్ళు ఎవరు? కంసలి. ఎక్కడుంటాడు ఆయన? కంసలు ఆయన ఎక్కడుంటాడు? బంగారపు కొట్ల కాడ ఉంటాడు. అవునా? అయితే ఈ వెండిని దేంతో శుద్ధి చేస్తారు? వెండిని దేంతో శుద్ధి చేస్తారు?
మంటల్లో వేసి కదా, శుభ్రంగా కాల్చే కదా, మీకే తెలియాలి బంగారం గురించి నన్ను అడుగుతున్నారు. లోహకారుడు వెండి బంగారమును పుటము వేసినట్లే ప్రభుదూత యాజకులని, ప్రజలను శుద్ధి చేస్తాడు, యాజకులను కూడా శుద్ధి చేయును. అందువలననే వారు అతనికి యోగ్యమైన బలిని, ఇది ప్రవచనం. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఆయన వస్తాడు, యాజకులను శుద్ధి చేస్తాడు, ప్రజలను కూడా శుద్ధి చేస్తాడు అన్నాడా లేదా? ఇది ఏంటిది? ప్రవచనం. మరి శుద్ధి చేశాడా లేదా? చేశాడా లేదా? ఆయన రక్తాన్ని చిందించాడు, మనల్ని శుద్ధి చేశాడు. ప్రవచనం నెరవేరింది. ప్రవచనం నెరవేర్చటం కోసం ఆనాడు దేవాలయంలో కానుకగా సమర్పించటం జరిగింది దేవుని బిడ్డలారా. ఇక మూడవది మనం చూసినట్లయితే 1వ అధ్యాయానికి రండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇజ్రాయేలు యాజకులతో ఇట్లా అనుచున్నారు, కుమారుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని అంటున్నాడు? యాజకులను అంటున్నారు. నేను తండ్రిని, మీరు నన్ను గౌరవించటం లేదు. కాబట్టి యేసు ప్రభు వారు దేవాలయంలోకి ఎందుకు వచ్చారంటే, మరి ప్రవచనాలు నెరవేర్చటం కోసం వచ్చారు. మూడవది, యేసు ప్రభు వారు దేవాలయంలోకి ఎందుకు వచ్చారంటే, 2 వ్యక్తులు ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? ఇజ్రాయేలుని ఓదార్చే వారి కోసం. ఎవరు వాళ్ళు? సిమియోను ప్రవక్త, అన్నమ్మనేడి ప్రవక్త. ఇది ఎక్కడుంది? లూకా శుభవార్తకి వెళ్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం. తీసారా? 2వ అధ్యాయంలో 25వ వచనం నుండి చాలా జాగ్రత్తగా వినాలి. యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. ఇప్పుడు చూడండి, అతడు ఇజ్రాయేలీల ఓదార్పుకై ఏం చేస్తున్నాడట అంటే, ఇజ్రాయేలు ప్రజల్ని ఓదార్చేవాడు ఒకడు వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఆయన? ప్రభు అయినా. మరి వచ్చిన తర్వాత మరి యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయానికి వచ్చారు. వచ్చిన తర్వాత సిమియోను ప్రవక్త ఏమన్నాడు చూడదమ్మా. 28వ వచనం చూద్దాము. సిమియోను ఆ బాలుని హస్తములోకి తీసుకొని దేవుణ్ణి ఇట్లు స్తుతించాడు. ఏమని? ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణ నేను కనులారా, అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో అది ఈరోజు నా కళ్ళ ముందుంది. ఎవరు ఆ వ్యక్తి? యేసయ్య. నేను దేనికోసమైతే నిరీక్షిస్తున్నానో ఆయన ఈరోజు నా కళ్ళ ముందు ఉన్నాడు. ఇజ్రాయేలీలను ఉద్ధరించే వ్యక్తి ఇతడే అని సిమియోను నిరీక్షణ నిజమైన రోజు వచ్చిందన్నమాట. ఆ తర్వాత చూడండి, ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణ నేను కనులారా చూచాను. ఇప్పుడు చూడండి, అది అన్యజనులకు మార్గదర్శకమగు వెలుగు ఒకటి, నీ ప్రజలకు ఇజ్రాయేలు ప్రజలకు మహిమను చేకూర్చే. ఇక్కడ వెలుగు ఎవరు? ప్రభు అయినా. అంటే అన్యులు ఇజ్రాయేలు ప్రజలు అంధకారములో ఉన్నారు. అయితే ఈ అంధకారములో ఉన్న వారిని ఎవరైనా విడిపిస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు సిమియోను ప్రవక్త. సో ఎప్పుడైతే ఎదురు చూస్తున్నారో యేసు ప్రభు వారిని తన చేతుల్లో పట్టుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు సిమోను ప్రవక్తకి. ఏమని తెలియచేస్తున్నారు? నీవు ఎదురు చూస్తున్న వ్యక్తి ఇతడే. అంటే సిమియోను నిరీక్షణ వ్యర్థము
కాల. సిమియోను నిరీక్షణ ఫలించింది. అంటే నిరీక్షిస్తున్న వారి విశ్వాసమును బలపరచటం కోసం ఆనాడు యేసయ్యను దేవాలయంలో కానుకగా సమర్పించారు. ఈ రోజున మనం కూడా నిరీక్షిస్తాం. గర్భఫలం కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, భర్త మార్పు కోసం కావచ్చు, అప్పుల కోసం కావచ్చు, దేనికోసం అయితే నీవు నిరీక్షిస్తున్నావో ఓపికగా ఉండండి, ఓర్పుతో ఉండండి, నీ నిరీక్షణ ఫలించునుగాక. రెండో వ్యక్తి చూద్దాం దేవుని బిడ్డలారా, సరేనా? రండి బైబిల్ గ్రంథం 36వ వచనం నేను చదువుతా వినండి. 36. అచ్చట అన్నమ్మ అనేది ప్రవక్త ఉండెను. ఆమె ఆషేరు వంశీయురాలు, ఫనూయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమై 7 సంవత్సరాలకు సంసారం చేసి ఆ తరువాత 84 సంవత్సరాలుగా విధవరాలై దేవాలయములోనే ఉపవాసములు ప్రార్థనలు చేయించు రేయింబావుల దేవుని సన్నిధిలో మునిగి ఉండెను, దేవుని సేవలో. ఇప్పుడు చూడు 30. ఆమె ఆ క్షణమున దేవాలయములోనికి వచ్చి దేవునికి ఎందుకు అర్పించింది చూడండి. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరూ ఈ బాలును గూర్చి. అంటే అన్నమ్మ అనేది ప్రవక్త దేనికోసం ఎదురు చూస్తుంది? యెరూషలేమును విముక్తి చేసేవాడి కోసం. ఇప్పుడు యెరూషలేమును విముక్తి చేయటం అంటే ఏంటి మీకు అర్థం కావటం కోసం, యెరూషలేము దేవాలయంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. వీళ్ళని బాగు చేసేవాళ్ళు లేడా? వీళ్ళని విడిపించేవాళ్ళు ఎవరు లేరా? వీళ్ళని మార్చేవాళ్ళు ఎవరు లేరా అని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నటువంటి వారికి అన్నమ్మ చూడగానే, ఇజ్రాయేలు మీరు ఎదురు చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి కోసమేనమ్మా అని చెప్పి ఆమె ధన్యవాదాలు చెప్పింది. దేవుని బిడ్డలారా, అందుకే ఆమె ఆ క్షణమనే దేవాలయంలోకి వచ్చి దేవునికి ధన్యవాదాలు అర్పించి యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరూ ఆ బాలును గూర్చి చెప్పసాగెను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈ 3 విషయాలు ఎందుకు వచ్చారు, ఎందుకు అర్పించారంటే, 1 ధర్మశాస్త్రానికి లోబడటం, 2వది ప్రవచనాలు నెరవేర్చటం, 3వది నిరీక్షించే వారందరి విశ్వాసాన్ని, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తిని నేనే ఆయన తెలియచేసి వారి విశ్వాసాన్ని బలపరిచారు. మరి మనం కూడా ఈ రోజున ఎవరిని సమర్పించాలా? మన బిడ్డలని దేవుని సమర్పించుదాం. వారిని స్వీకరించి దేవుడు వారి ఆశీర్వదించునుగాక. అందరం నిలబడి